నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 జూన్ 19వ తేదీ శుక్రవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగనే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి అంశాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై లక్ష్మి అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చూస్తే, మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు అనుకూల ప్రభావాన్ని మీకు చూపిస్తున్నందున గత కొన్ని రోజులుగా మీ మనస్సులో ఉన్న ఆందోళనలు కొంతవరకు తగ్గే సూచన కనిపిస్తోంది. అయితే ఈ వృషభ రాశి వ్యక్తులకు ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తొందరపడి తీసుకోవద్దు. ఎందుకంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొన్ని పరిస్థితులు మీకు సహనాన్ని పరీక్షించే అవకాశంగా ఉంటున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు లేదా సన్నిహితుల విషయంలో అనుకోని చర్చలు రావచ్చు. అలాంటి సమయంలో కోపంతో స్పందించకుండా ప్రశాంతంగా వ్యవహరిస్తే మీకే మేలు జరుగుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వృషభ రాశి వాళ్లకు చాలా కీలకంగా ఈరోజు మారే సూచన కనబడుతోంది. మీరు చేసిన కష్టానికి గుర్తింపు లభిస్తోంది. కొందరికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కొచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఫైల్ గాని లేదా ప్రాజెక్ట్ గాని ముందుకు కదిలే అవకాశం ఉండబోతోంది. అయితే మీ పనికి సంబంధించిన రహస్య విషయాలను అందరితో పంచుకోవడం మీకు అంత మంచిది కాదు. వ్యాపారస్తులకి కూడా ఈరోజు శుభప్రదంగా మారబోతోంది. ముఖ్యంగా బంగారం, వస్త్రాలు, కాస్మెటిక్స్, ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్లకు ఆదాయం చక్కగా ఉండబోతోంది. నూతన కస్టమర్లు రావచ్చు. గతంలో నిలిచిపోయినటువంటి బాకీలు మీకు వసూళ్లయ్యే అవకాశం సూచనలు కనిపిస్తున్నాయి. అయితే భాగస్వామ్య వ్యాపారంలో ఉన్న వారికి ఒప్పందాలు చేసేటప్పుడు పూర్తిగా పరిశీలించి ముందుకు వెళ్లడం మంచిది. ఆర్థిక పరంగా చూసినట్లయితే గనుక మీకు మిశ్రమ ఫలితాలే ఉంటున్నాయి. డబ్బు వస్తుంది, కానీ అదే సమయంలో కొన్ని అనివార్య ఖర్చులు కూడా ఎదురు కాబోతున్నాయి. ముఖ్యంగా ఇంటి అవసరాలు కానీ లేదా పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉండొచ్చు. అయినప్పటికీ సాయంత్రం తర్వాత ఒక శుభ వార్త రూపంలో ధనలాభం సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ జీవితంలో కూడా వృషభ రాశి వ్యక్తులకు ఒక ప్రత్యేకమైన సంఘటన జరిగే అవకాశం ఉంటోంది. చాలా కాలంగా మాట్లాడని ఒక బంధువు లేదా స్నేహితుడు మిమ్మల్ని సంప్రదించవచ్చు కూడా. జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం కూడా లభిస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపబోతోంది. ఇక ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి కూడా ఈరోజు అనుకూలంగా మారుతోంది. మీ భావాలను స్పష్టంగా చెప్పడానికి ఇదొక మంచి రోజుగా మారుతోంది. అయితే అనవసర అనుమానాలకు మీరు దూరంగా ఉండాలి. విశ్వాసమే మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఆరోగ్యపరంగా చూస్తే పెద్ద సమస్యలు కనిపించకపోయినా అలసట, ఒత్తిడి, మెడ లేదా భుజాల నొప్పి లాంటి చిన్న ఇబ్బందులు ఉండవచ్చు. ఎక్కువసేపు మొబైల్ కానీ లేదా కంప్యూటర్ ముందు గడిపే వాళ్లకు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈ రోజు మీకు ఆధ్యాత్మికంగా కూడా చాలా ప్రత్యేకమైన రోజుగా ఉండబోతోంది. శుక్రవారం కావడంతో వృషభ రాశి వాళ్లకు అమ్మవారి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటోంది. మీరు భక్తితో చేసే ప్రార్థనలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఇటీవల కోరుకున్న ఒక కోరిక నెరవేరే దిశగా సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు రేపటి రోజున ఉండబోతూ ఉన్నాయి. ఇక వృషభ రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం అమ్మవారి ఆలయానికి వెళ్లి తెల్లటి పూలతో పూజ చేయండి. అనంతరం ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. ఈ విధమైనటువంటి పరిహారం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తగ్గి కుటుంబంలో శాంతి, సౌఖ్యం పెరుగుతాయి. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.